హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి డెవోషనల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. 16 సోమవారాల పూజ మీలో ఎంతమంది చేశారు, అలాగే ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మా చెల్లి అయితే రీసెంట్గా పూర్తి చేసుకుంది. ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. రీసెంట్గా 16 లింగాలని ఒక నదిలో అనపడానికి వెళ్ళామండి. ఆ వీడియో అప్లోడ్ చేశాను. చాలా మంది కమెంట్ చేశారు, 16 సోమవారాల పూజని పూర్తిగా మాకు వివరించండి లాంగ్ వీడియోలు అని చెప్పేసి. తప్పకుండా మీ అందరి కోసం లాంగ్ వీడియో అయితే వివరంగా చేస్తానండి. నాకు కొంచెం టైం కావాలి. మీరు చేయవలసింది ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే ఇది లాస్ట్ వారం అండి, 16వ వారం అనమాట. వీడియోని పూర్తిగా చూడండి. నాకు తెలిసిన విషయాలన్నీ కూడా క్లుప్తంగా వివరించకపోయినా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. పూర్తిగా ఇంకొక లాంగ్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. అయితే 16 సోమవారాల వ్రతం అంటే తప్పకుండా శివలింగం ఉండాలి. ఆ శివలింగం మట్టితో చేస్తే ఇంకా మంచిది. ఆ మట్టి కూడా ఎవరి తొక్కనది అయ్యి ఉండాలి. ఎవరి తొక్కన మన్ను ఏదైనా ఉందంటే పుట్టమన్ను మాత్రమే. అందుకే మా మరిది గారు బావిలో ఉన్న నీళ్ళని తీసి పుట్టను తడిపి శివలింగానికి కావలసిన కొంచెం మట్టిని తీసుకొచ్చి శివలింగాన్ని ప్రతి వారము ఇదే విధంగా తయారు చేస్తారనమాట. ఇది 16వ వారం శివలింగం అండి. సక్సెస్ఫుల్గా 15 వారాలను పూర్తి చేసుకున్నారు. ఎంత క్యూట్గా ఎంత బాగుందో చూడండి శివలింగం. నాకైతే చాలా ముచ్చటేసింది. ఎంత బాగా రెడీ చేశారో అసలు. అయితే ఈ పుట్టమన్ను తీసుకురావడం దగ్గర నుంచి మనం ఏదైనా సరే స్నానం ఆచరించే చేయాల్సి ఉంటుందండి. ముందుగా మనము ఈ శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. మార్నింగ్ మా చెల్లి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతుంది, మా మరిది గారు కూడా ఆఫీస్కి వెళ్తారు. కానీ ఈ శివలింగాన్ని పూర్తి చేసి తన పనికైతే వెళ్ళిపోతారు. ఈవినింగ్ తను వచ్చాక ఇద్దరు కలిపి పూజ అయితే చేసుకుంటారనమాట. ఎంత బాగా చేస్తున్నారో చూడండి. నిష్టగా ఎంత భక్తి శ్రద్ధలు ఉంటే గానీ ఇంత బాగా ఇంత క్యూట్గా శివలింగాన్ని తయారు చేయలేమండి ఎవరమైనా సరే. అయితే చాలా వరకు మీకు ఒక సందేహం రావచ్చు, సిటీలో ఈ పుట్టమన్ను అనేది అవైలబుల్గా ఉండదు కదా అని చెప్పేసి. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఎక్కడో ఒక దగ్గర మనకి అవైలబుల్గా దొరుకుతుందండి. లేదు కుదరట్లేదు అనుకుంటే మాత్రము మీ దగ్గరలో ఉన్న పూజారిని అడిగి దీనికి ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే అది చేయండి. లేదంటే చిన్న స్ఫటికలింగాలు ఉంటాయి కదండి, మన బొటన వేళ్ళంటూ ఉంటాయి, అది పెట్టుకునైనా సరే పూజ చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఇంకా మీకు సందేహం ఉంటే పూజారిని అడిగి వ్రతాన్ని అయితే మొదలు పెట్టుకోవచ్చు. ఈ పూజ ఎప్పుడు చేయాలి అనే విషయానికి వస్తే మాత్రము మా చెల్లి అయితే ఈవినింగ్ చేసిందండి. చాలా వరకు మార్నింగ్ చేస్తూ ఉంటారు, వీలుని బట్టి అనమాట. తను జాబ్ చేస్తుంది కాబట్టి మార్నింగ్ కుదరదు తనకి, అందుకే ఈవినింగ్ చేసుకుంటుంది. మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నట్లయితే మార్నింగ్ చేసుకోవడానికే ట్రై చేయండి. అయితే శివయ్యకి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఒకటి ఉందండి. ఆ నైవేద్యం మన ఛానల్లో ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను, రవ్వతో చేసిందండి. అది కూడా ప్రతి వారము చేసి పెడితే చాలా మంచిది. విలేజ్ అంటే చాలా రకాల పువ్వులు అవైలబుల్గా ఉంటాయి కదండి, అన్ని రకాల పువ్వుల్ని పెట్టి ఎంత అందంగా అలంకరించారో చూడండి. నాకైతే కన్నుల పండగగా ఉంది నిజంగా ఈ అలంకరణ చూస్తుంటే. ముఖ్యంగా శివ పూజకి కావాల్సినవి మారేడు దళం అండి, పత్రి. ఈ పత్రితో శివయ్యని పూజిస్తే చాలా మంచిదండి. శివయ్య అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది అంటారు. ఈ పత్రి అయితే సిటీలో కూడా చాలా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. పత్రి, మీకు అవైలబుల్గా ఉన్న పుష్పములు, అలాగే శివలింగం. ఈ వ్రతం చేయడానికి ఇవి ఉంటే సరిపోతుంది. అలాగే శివయ్యకి ప్రీతికరమైన నైవేద్యం, మీకు అవైలబుల్గా ఉన్న ఫలములు. ఈ విధంగా శివయ్య దగ్గర పెట్టుకొని పూజన చేసుకుంటే చాలా మంచిదండి. మా చెల్లి ఏ విధంగా చేసిందంటే ముందు గణపతిని పూజించింది. పసుపు కుంకుమ తమలపాకుల్లో వేసుకొని అప్పుడు గణపతిని పూజించాలి. ముఖ్యంగా శివయ్యకి విభూది అనేది తప్పకుండా ఉండాలండి. మనం ఏ పూజ ప్రారంభించినా సరే ముందు గణపతి పూజ తప్పనిసరిగా చేయాలి కదా. అందుకే ముందు గణపతి పూజ చేసుకుని తర్వాత శివలింగానికి పూజ అయితే చేసుకోవాలి. తనకు తెలిసిన విధంగా వీలు పడినంత వరకు శివయ్య పూజ అయితే చాలా బాగా చేసుకుందండి. లాస్ట్ వారం అయితే చాలా మందికి భోజనాలు కూడా పెట్టుకుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనతో పాటు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. క్లుప్తంగా వివరంగా 1 by 1 ఈ పూజ గురించి క్లియర్గా మీకు చెప్తానండి లాంగ్ వీడియోలోని. ప్రజెంట్ అయితే ఈ వీడియో క్లిప్స్ మాత్రమే నాకు అవైలబుల్గా ఉన్నాయి. కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అయితే ముందు రోజు పూజా సామాగ్రిని మార్నింగ్ పూజ చేస్తే మాత్రం ముందు రోజే పూజా సామాగ్రిని పీఠాన్ని ఏర్పాటు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దీపాలకు వచ్చేసరికి ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. శివయ్యకి కావాల్సింది విభూది, మారేడు దళం, అలాగే పువ్వులు, ఫలములు, ప్రసాదం. అయితే పటానికి వేయడానికి రుద్రాక్ష మాల ఒకటి మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. నిండుగా ఉంటుందన్నమాట పూజ అయితే. ఇంక ఈ విధంగా పసుపు కుంకుమతో గణపతిని పూజించిన తర్వాత శివయ్య పూజ అయితే చేసుకున్నారు. ముందుగా ధూపం దీపం నైవేద్యం సమర్పించి వాళ్ళకు వచ్చిన మంత్రాలతోని అలాగే బుక్ కూడా చదివారండి. దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను.
ఇంకా ఈ పీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఉపవాసం ఉండాలా, నేలపైన పడుకోవచ్చా, ఈ పూజ చేసిన వాళ్ళు 16 వారాలు కూడా మాంసాహారం తినకూడదా, అలాగే 16 వారాలు కూడా బ్రహ్మచర్యం పాటించాలా, ఈ పూజ ఎవరెవరు చేయాలి, ఎవరైనా సరే చేయవచ్చా, ఏ టైంలోగా చేయాలి, అలాగే ఇంట్లో మాంసాహారం వండవచ్చా, ఈ వ్రతం చేసిన రోజు నేలపైన పడుకోవాలా, అలాగే ఉల్లి వెల్లుల్లి తినవచ్చా, ఒకవేళ ఉద్యోగం చేసిన వాళ్ళు, బాలింతలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ వ్రతం చేసినట్లయితే పాటించవలసిన నియమాలేంటి, వీటన్నిటి గురించి వివరంగా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్. ఓం నమ శివాయ.